నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వేగూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామ సభలకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ భూముల రీసర్వేకు సంబంధించి గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలకు వివరించారు. కాలువల పొడికితీత, పెన్షన్లకు సంబంధించి అర్జీలను స్వీకరించారు. అనంతరం ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను స్వతహాగా అడిగి తెలుసుకుని వెంటనే వాళ్ళ సమస్యలు తీర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్డీఓ, ఎంపీపీ పార్వతి, సర్పంచ్లు, మండల అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏ సమస్య ప్రజలకుందో ఆ సమస్యలన్నీ కూడా ముందు పెట్టుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటొకటి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈ రీసర్వే ప్రోగ్రాం గవర్నమెంట్ మొదలుపెట్టింది. మన కోవూరు మండలంలో ఆల్రెడీ రీసర్వే పూర్తి చేసి ఆఖరాన ఈరోజు వేగూరు గ్రామానికి రావడం జరిగింది. మన గ్రామంలో మొత్తం సర్వే చేసి ఎవరి పొలాలు వాళ్ళకి, ఎవరి హద్దులు వాళ్ళకి ఉండేటట్టు చేయడానికి ఇది. అదే కాకుండా మీకు అందరికీ కూడా ఈ రీసర్వేలో భాగంగా పట్టా భూములు, ప్రభుత్వ భూములు గురించి శాటిలైట్ టెక్నాలజీ బౌండరీ ఫిక్స్ చేసి భూములకి సంబంధించిన హద్దురాళ్ళు వేస్తారు. పాత భూ రికార్డులో రీసర్వే వివరాల ప్రకారం సరిచేసి రైతులకు కొత్త పాస్బుక్ మంజూరు చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా చలామణిలో ఉన్న పాత సర్వే నంబర్లు రద్దై కొత్త ల్యాండ్ పార్సిల్ నంబర్ జనరేట్ అవుతుంది. రైతులందరూ అధికారులతో సహకరించి ఎక్కడ పొరపచ్చాలు లేకుండా మీకు ఏం కావాలో వాళ్ళు మీ ముందున్నారు. అధికారులు మీ సమస్యలు ఏమిటో మీ గ్రామ నాయకుల ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వేగూరులో రీసర్వేకి సంబంధించి 70% పొలం మేడం అగ్రిమెంట్ల మీద ఉంది. అది ఈ వేగూరు ప్రజల ఒక సమస్య. ఈ సమస్య వాళ్ళు నాకు ఎలక్షన్కి నేను ఇక్కడికి రాక ముందు క్యాంపెయిన్లో కూడా నాకు వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. ఈరోజు మీరు ఈ వేగూరు గ్రామంలో ఈ రీసర్వే సభ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వేగూరు గ్రామస్తులకి ఈ అగ్రిమెంట్లో ఎందుకు పొలం ఉందో దాన్ని ఎలా వాళ్ళకి మీరు సక్రమంగా వాళ్ళకి అందించగలరో చూసి ఈరోజు రీసర్వే చేసేసి వెళ్ళిపోవడం కాకుండా ఒక ఎమ్మెల్యేగా వేగూరు ప్రజల తరపున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళందరికీ కూడా అగ్రిమెంట్లో ఉన్న పొలాలు వాళ్ళకి పట్టాలు వచ్చేటట్టు వాళ్ళ పొలాల్ని మీరు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ఎప్పుడూ పేదలకి అండగా ఉండే ప్రభుత్వం, రైతులకి అండగా ఉండే ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమము చేసుకుంటూ మానవత్వంతో పేద ప్రజలకి అండగా ఉండే ముఖ్యమంత్రి గారు కాబట్టి మీరు వీళ్ళకి ఈ రీసర్వే ద్వారా వాళ్ళకి రావాల్సిన పొలాల్ని వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడే కాదు, నేను ఈ రీసర్వే సభకి వచ్చాను కాబట్టి మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను. మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇలాంటివి కొన్ని మండలాల్లో చాలా ఎక్కువ ఉన్నాయి. చాలామందికి ఇవి అందుబాటులోకి తీసుకురావాలి. నేను ఆల్రెడీ మేడంతో ఒకసారి మాట్లాడున్నాను. తిరిగి కూడా ఆమెతో మాట్లాడి అందరికీ కూడా న్యాయం జరిగేటట్టు చూస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ ఛామ్స్, ఈ టెక్నో, మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.